హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, టైం ఉంది కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్తని ధ్యానిస్తున్నాం? మంచిది. ఏం సువార్త? గట్టిగా చెప్పండిరా. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? 18 17? ఏది ధ్యానిస్తున్నాం? 17 అధ్యాయం ధ్యానిస్తున్నాం. 17 అధ్యాయంలో ఒక సందర్భాన్ని ధ్యానిస్తున్నాం. 18 అధ్యాయానికి వెళ్ళాలా, కానీ 17 అధ్యాయంలో ఒక సందర్భం నుంచి 3 అంశాలను దేవుడు ఆ రోజు చెప్పాలనుకున్నాడు. 2 అంశాలు అయిపోయినాయి, చివరి అంశం ఉంది. ఆ అంశం అయిపోయిన తర్వాత మళ్ళీ 18 అధ్యాయంలోకి వెళ్తాము. హల్లెలూయా. సరే, చివరిసారిగా జనం కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చివరిసారి ఎక్కడ జరిగింది? మీ ఇంట్లో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? వచ్చిన వాళ్ళు చెప్పండి, రాణాలకు తెలియదు కాబట్టి. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడంటే, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డుని ముట్టినట్ల వాడు భయంకరమైన శిక్షను తప్పించకపోవడం అని అంశం గురించి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. సరే, చివరిసారిగా మత్తయి సువార్త నుంచి దేవుడు మాట్లాడిన అంశం ఏంటి? చాలా రోజులు అయిపోయింది, వారం పైన అయిపోయింది, మీరు విని కూడా. ఏమైనా గుర్తుందా? చివరిసారిగా మత్తయి సువార్త నుంచి యేసు ప్రభు మాట్లాడిన అంశం ఏంటంటే, వట్టి చేతులతో వచ్చినవాడు 2 చేతులు నిండిపోయేంత ఆశీర్వాదంతో ఎలా మార్చబడ్డాడు అనే అంశం గురించి మాట్లాడినాడు. హల్లెలూయా. వట్టి చేతులతో వచ్చినవాడు 2 చేతులు నిండిపోయేంత ఆశీర్వాదంతో ఉండేలాగా ఎలా మార్చబడ్డాడు అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి మీరు మర్చిపోయింటే యూట్యూబ్లో చూసి దేవుని వాక్యం విని ఆశీర్వదించబడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తీసుకోండి, మత్తయి సువార్త 17 అధ్యాయం 24 నుంచి 27 వరకు చదువుమ్మా. కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరసేకులను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్ద వచ్చి, మీ బోధకుడు ఈ అరసేకులు చెల్లింపడా అని యడుగాక చెల్లించున్నాడు. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడుకునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సియోను నీకేమి తోచుకున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండా నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం మీకు ఆల్రెడీ తెలుసు. సందర్భం ఏంటంటే, ఇంటి పన్ను వసూలు చేసే అధికారి యేసు ప్రభు వింటున్న ఆ ఊరికి వచ్చి, మీ బోధకుడు అరసెకలు ఇంటి పన్ను కట్టడా అని పేతురు గారిని అడిగితే, కడతాడయ్యా అని చెప్తే, సరే కట్టించనగానే పేతురు యేసుప్రభు దగ్గరికి ఆ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళగానే యేసుప్రభు ముందే గ్రహించి పేతురుతో ఏమని చెప్తాడంటే, సిమోన్ పేతురు, పన్ను ఎవరు కొడతారు
పన్ను ఎవరు కడతారు? రాజులు కడతారా లేకపోతే అన్యులు కడతారా అంటే, ప్రభువా రాజులు ఎందుకు కడతారు ప్రభువా, అన్యజనులే కడతారు పన్ను అని చెప్తాడు. అయితే అప్పుడు కుమారులు స్వతంత్రులే అని చెప్పి, సరే మనం వారికి అభ్యంతరం కలుగ చేయకూడదు కాబట్టి నువ్వు వెళ్ళి సముద్రానికి వెళ్ళి గాలం వేయగానే ఒక చేప నీకు దొరుకుతుంది. ఆ చేపలో 1 సెకలు ఉంటుంది. ఎంత ఉంటుంది? 1 సెకలు ఉంటుంది. ఆయన ఎంత కట్టమని చెప్పినాడు? 1/2 సెకలు కట్టమన్నాడు. 1 సెకలు దొరుకుతుంది కాబట్టి నా ఇంటికి నీ ఇంటికి రెండింటికి కలిపి ఆయన పన్ను కట్టాయి అని చెప్పేసి పంపించేస్తాడు. ఈ సందర్భం మీకు ఆల్రెడీ తెలుసు. ఈ సందర్భం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం నుంచి ఎన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాడు దేవుడు? 3 విషయాలు మాట్లాడుకోవాలన్నాడు. 3 అంశాల గురించి మాట్లాడాలనుకున్నాడు. ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయినాయి. ఇంకా చివరి అంశంలోకి మనం వచ్చాం. మొట్టమొదటి అంశం ఏంటి? మొట్టమొదటి అంశం ఏంటంటే, సర్వ సృష్టిలో ఉన్న సమస్తము యేసుక్రీస్తు గెలిచేలా తలెత్తుకునేలాగా చేస్తే యేసుక్రీస్తును తలదించుకునేలా ఓడిపోయేలా చేసిన ఆ ఒక్కటి ఏంటి అనేది మొదటి అంశము. రెండో అంశము ఇంతకుముందు చెప్పుకున్నాం. వట్టి చేతులతో వచ్చిన వాడు రెండింతలుగా ఎలాగ ఆశీర్వదించబడ్డాడు అనే అంశము రెండో అంశం అని చెప్పేసి మనం చూసుకున్నాం. ఈరోజు అందులో నుంచి 3వ అంశము దేవుడు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో ఆ 3వ అంశము ఈరోజు దేవుడు నా ద్వారా మనందరితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ 3వ అంశం ఏంటంటే, నేను చదువుతాను వినండి. 17:26. అతడు అన్యజనుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. సీమోను పేతురుని అడిగాడంటే యేసు ప్రభు, పన్ను ఎవరు కడతారు? రాజులు కడతారా, అన్యులు కడతారా, ఎవరి దగ్గర వసూలు చేస్తారంటే పేతురు అన్నాడంట, అయ్యా పన్ను అనేది రాజులు కట్టరు, అన్యులే కడతారు అని చెప్పారంట. చెప్పగానే యేసు ప్రభు ఏమన్నాడంటే, అయితే కుమారులు స్వతంత్రులే అని చెప్పాడు. కుమారులు స్వతంత్రులే అని అంటున్నాడంటే, అంటే రాజు యొక్క కుమారులు స్వతంత్రులే అని అంటున్నాడంటే అన్యులు ఎవరో? స్వతంత్రానికి ఆపోజిట్ ఏంటి? వీళ్ళు స్వతంత్రులు, మరి అన్యులు? దేవుని ప్రజలైతే స్వతంత్రులు, మరి అన్యులు బానిసలు. ఏంటి? బానిసలు. యేసుప్రభు అంటున్నాడు, పన్ను ఎవరు వసూలు చేస్తారు, ఎవరు కట్టాలా, పన్నుకు ఎవరు బానిసలు అంటే, అయ్యా కుమారులు కట్టరయ్యా, అన్యులే కడతారు అని చెప్పాడు పేతురు గారు. పన్ను ప్రతి సంవత్సరము ఎవరు కడతారంటే కుమారులు కట్టరయ్యా, అన్యులే కడతారు అని చెప్పగానే యేసుప్రభు వెంటనే ఏమంటాడంటే, అయితే కుమారులు స్వతంత్రులే, అన్యులు దానికి బానిసలు. అంటే పన్ను కట్టాల్సింది అన్యులే అని చెప్పాడు. ఈ అంశం గురించి దేవుడు ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, కుమారుల స్వతంత్రం వలన కలిగిన లాభం ఏంటి, అన్యుల బానిసత్వం వలన కలిగిన నష్టములేంటి అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? కుమారులు స్వతంత్రులు, అన్యులు బానిసలు అని చెప్పారు కదా. ఈ కుమారులకు స్వతంత్రం వచ్చింది కదా, ఆ స్వతంత్రం వల్ల వీళ్ళకి కలిగిన లాభం ఏంటి? ఈ అన్యులు బానిసత్వంలో ఉన్నారు కదా, ఈ బానిసత్వం వల్ల వాళ్ళకి కలిగిన నష్టాలు ఏంటి అనేది దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు. ఇంకా చాలు. దీని గురించి చెప్పాలంటే ముందు స్వాతంత్రము, బానిసత్వం అంటే ఇందులో మీకు తెలియాల. కుమారులు అంటే మీకు అర్థమైంది కదా, కుమారులు అంటే దేవుని బిడ్డలు, రాజు బిడ్డలు. అక్కడ చెప్పిన మాట రాజు బిడ్డలు. రాజు బిడ్డలైతే స్వతంత్రులు, అన్యులైతే బానిసలు అంటున్నాడు. బానిసలు గురించి మాట్లాడుకుంటే మీకు స్వతంత్రం అనేది అర్థమవుతుంది. బానిసత్వం అంటే ఏంటి? బానిస అని ఎప్పుడు అంటారు? దేనికైనా సరే వీళ్ళు దానికి బానిసరా అంటారు కదా, ఎప్పుడు అంటారు? పని చేసినప్పుడు. ఇంకా బానిస అనే మాట ఎప్పుడు అంటారు? సినిమాలకు బానిసలురా, అల్లరిచిల్లర చేష్టకు బానిసలురా, తాగుబోతనానికి బానిసరా, వ్యభిచారానికి బానిసలురా అట్లా అంటారు కదా, ఎప్పుడు అంటారు? బానిసలు అని ఎప్పుడు అంటారు? స్వతంత్రులని ఎప్పుడు అంటారు?
బానిసలు అని ఎప్పుడు అంటారంటే ఏదైనా ఒక దాన్ని విడిచిపెట్టలేకపోతే అప్పుడు దాన్ని ఏమంటారు? బానిసత్వం అంటారు. అది ఏదైనా కావచ్చు, అది డబ్బు కావచ్చు, మందు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, సినిమాలు కావచ్చు, షికార్లు కావచ్చు, దేవుని భక్తి కూడా కావచ్చు. వాళ్ళు బానిసలు రా, యేసుప్రభు బానిసలు అంటే వాళ్ళు యేసుప్రభును విడిచిపెట్టలేరు అనేది. వాళ్ళకి డబ్బులకు బానిసలు అంటే వాళ్ళ జీవితం ఎప్పుడు డబ్బు మీదే ఉంటుంది. అంటే బానిస అంటే ఏంటంటే దాన్ని విడిచిపెట్టకపోవడం. అర్థమవుతుందా? బానిస అంటే దాన్ని విడిచిపెట్టలేకపోవడాన్ని బానిసత్వం అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే డబ్బు పిచ్చి అనుకుందాం. డబ్బుకు బానిస అని ఎప్పుడు అంటారంటే ఎప్పుడు డబ్బు మీద పడి ఉంటారని కాదు బానిసత్వం అంటే. కొన్ని రోజులు డబ్బు ఇలాగా అన్యాయాలు చేసి ఎక్కడ పోతున్నావు, అన్యాయాలు చేసి అక్రమాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నాను అనుకుందాం. ఆ డబ్బు మీద పిచ్చి పట్టి తర్వాత వాళ్ళకి బుద్ధి వచ్చింది, అరే ఇట్లా అన్యాయాలు చేయకూడదు, తప్పులు చేసి డబ్బులు సంపాదించకూడదు అని బుద్ధి వచ్చింది. ఆ డబ్బులు అట్లా అన్యాయాలు చేసి అక్రమాలు చేసి డబ్బులు సంపాదించి కొన్ని రోజులు మానేసినాడు. మానేసిన తర్వాత మరలా కొన్ని రోజులకి డబ్బు అవసరం వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇట్లా అన్యాయాలు చేసి అక్రమాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. అంటే కొన్ని రోజులు అలాగే బానిసత్వంలో బతికినాడు డబ్బుల కోసం. కొన్ని రోజులు తప్పు అని చెప్పేసి మానేసినాడు. కానీ మరలా ఆ బానిసత్వం అంటే ఆ డబ్బు పిచ్చిలో పడిపోయినాడు. అంటే చేసిన పని విడిచిపెట్టలేకపోవడం, పూర్తిగా విడిచిపెట్టలేకపోతే దాన్ని ఏమంటారు? బానిసత్వం అంటారు. కొన్ని రోజులు చేసి బానిసత్వం అంటే ఎప్పుడూ దాన్నే చేస్తా ఉన్నాం అనే అది మాత్రమే కాదు, దాన్ని కట్టు బానిస అంటారు. ఎప్పుడు చేస్తాను అదే చేస్తానంటే దాన్ని కట్టు బానిస అంటారు. బానిసత్వం ఏమంటే నువ్వు కొన్ని రోజులు చేస్తావు, మళ్ళీ దాన్ని వదిలేస్తావు, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ చేస్తావు, మళ్ళీ వదిలేస్తావు, మళ్ళీ కొన్ని రోజులు చేస్తావు. ఇట్లా కానీ నువ్వు విడిచిపెట్టలేకపోతే దాన్ని పూర్తిగా నువ్వు విడిచిపెట్టలేకపోతే దాన్ని ఏమంటారు? బానిసత్వం అంటారు. ఇది ఏదైనా కావచ్చు. బానిసత్వం అంటే ఇది. స్వతంత్రం అంటే వదిలేయడం అంతే. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చారు కదా, స్వతంత్రం ఏంది అసలు? స్వతంత్రం రాకముందు వాళ్ళు చెప్పినట్టు మనం బతుకుతా ఉన్నాం. వాళ్ళు ఏది కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా, అక్కడ పోమంటే అక్కడ పోవాలా, ఎక్కడ బాగుంటే ఎక్కడ ఉండాలా. వాళ్ళు ఎట్లా చేస్తే మనం అట్లా బతకాలి. దాన్ని ఏమంటారా? బానిసత్వం అంటారు. స్వతంత్రం అంటే వాళ్ళు చెప్పినట్టు మన ఇష్టం. ఇప్పుడు మనకు దాని నుంచి విడుదల వచ్చింది, దాన్ని మనం వదిలేసినాం. అలాంటి బతుకుని మనం వదిలేసినాం. కూర్చోమంటే కూర్చుంటే బతుకున్నా, లేమంటే లేసే బతుకున్నా, అక్కడ పోమంటే అక్కడ పోయే బతుకున్నా, ఇక్కడ పోమంటే ఇక్కడ బతుకున్నా, దాన్ని విడిచిపెట్టేసాం పూర్తిగా. ఇంకా అలాంటి బతుకు మనకు లేదు. దాన్ని ఏమంటారు? స్వతంత్రం అంటారు. రాజకుమారులు లాంటి స్వతంత్రం గలవారంట, అంటే పూర్తిగా వదిలేసినారంట అలాంటి దాన్ని. అన్యులైతే బానిసలు అంట, వదలలేకుండా అన్నారంట. మీకు అర్థమైంది కదా బానిసత్వం అంటే, స్వతంత్రం అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మన అంశం ఏంటంటే ఆ స్వతంత్రం వలన కలిగిన లాభాలేంటి, ఆ బానిసత్వం వలన కలిగిన నష్టాలు ఏంటి మనకు తెలియాల. అయితే మెయిన్గా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే 3 విషయాలకి బానిసలు అవుతారు. 3 విషయాలకి ప్రపంచంలో ఎవరైనా సరే మెయిన్గా బానిసలు ఏదంటే 3 విషయాలకి బానిసలు అవుతారు. ఆ 3 విషయాలకి బానిసలు అవుతారు. ఆ 3 విషయాల్లో మీలో వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. రాజకుమారులు అయితే, అంటే దేవుని బిడ్డలు అయితే, రాజకుమారులు అయితే ఆ 3 విషయాల్లో స్వతంత్రం కలిగి ఉంటారు. బానిసలైతే ఆ 3 విషయాలకి బానిసలై ఉంటారు, దాన్ని విడిచిపెట్టుకోలేరు. అర్థమవుతుంది నేను చెప్పేది? రాజకుమారులు అయితే ఆ 3 విషయాల్ని వదిలేసుకుంటేస్తారు. బానిసలైతే ఆ 3 విషయాల్ని వాళ్ళు వదిలేసుకోవాలనుకున్నా కూడా వదిలేసుకోరు. ఆ 3 విషయాలు ఏంటి తెలుసుకొని ఆ తర్వాత ఆ బానిసత్వం వల్ల కలిగే నష్టాలు ఏంటి, ఆ స్వతంత్రం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం చూసుకుందాం. ఆ 3 విషయాలు ఏంటంటే, రాజకుమారులు అయితే స్వతంత్రం అంటే వదిలేసే ఆ 3 విషయాలు, బానిసలైతే వదిలేయలేని ఆ 3 విషయాలు ఏంటంటే, అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, మొట్టమొదటి బానిసత్వం చెడు పనులు అనే బానిసత్వం. ఏంటి? చెడు పనులు అనే బానిసత్వం. అంటే అన్యులైతే దేవుని బిడ్డలు కాకపోతే ఈ చెడు పనులకు వాళ్ళు బానిసలు అయిపోయింటారు. అవి ఏమైనా కావచ్చు, సినిమాలు కావచ్చు, వ్యభిచార క్రియలు కావచ్చు, కామోహ క్రియలు కావచ్చు,
అల్లరి చిల్లరి చేష్టలు కావచ్చు, బూతులు కావచ్చు, గొడవ కావచ్చు, కొట్లాటలు కావచ్చు, త్రాగుబోతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, బీడీలు, సిగరెట్లు, వక్కాకులు ఇవి ఏమైనా కావచ్చు. తమ జీవితాన్ని, తమ కుటుంబ జీవితాన్ని ఏవైతే చెడు చేస్తాయో వాటికి వీళ్ళు బానిసలు అయిపోయి ఉంటారు. వాళ్ళకి తెలుసు అవి చెడు చేస్తాయని తెలుసు, కానీ వాళ్ళు వాటిని వదిలిపెట్టలేరు. వాటికి బానిస అయిపోయి ఉంటారు. లేదంటే కొన్ని రోజులు వదిలిపెట్టేస్తారు, మళ్ళీ కొన్ని రోజులు చేస్తారు, మళ్ళీ కొన్ని రోజులు వదిలిపెడతారు, మళ్ళీ కొన్ని రోజులు చేస్తారు. ఎవరో అన్యులు. రాజకుమారులు రాజకుమార్తెలు కాకపోతే చెడు పనులకు మొట్టమొదటిగా బానిసలు అవుతారు. రాజకుమారులు అయితే ఆ చెడు పనుల నుంచి స్వతంత్రం కలిగి ఉంటారు. అంటే ఆ చెడు పనుల జోలికి వాళ్ళు పోరు, వాళ్ళు పూర్తిగా వదిలేసి ఉంటారు స్వతంత్రం. ఆ చెడు పనుల విషయంలో రాజకుమార్కి స్వతంత్రం వచ్చేసి ఉంటుంది. అన్యులకు మాత్రం బానిసలను ఇంకా బతుకుతూ ఉంటారు. రెండో బానిసత్వం ఏమంటే మూఢనమ్మకాలు. ఏంటి? మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయంటే, పోయాడు పిల్లి ఎదురు వచ్చింది, ఈ టైం పోతే చెడు జరుగుతుంది, అట్ట పోతే చెడు జరుగుతుంది, ఈ టైం పోతే ఈ వారం పోతే చెడు జరుగుతుంది, ఆ వారం పోతే చెడు జరుగుతుంది, ముసలోళ్ళు ఎదురు వస్తే చెడు జరుగుతుంది, ఆ 20 ఏళ్ళు చదువు చెడు జరుగుతుంది అని ఈ బానిసత్వంలో బ్రతికేవాళ్ళు. నేను కూడా ఒకరిని, ఒక కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో ఏదో బాగలేకపోతే ఎమర్జెన్సీ మీద నన్ను వదలండి అని చెప్తే, సరే ఎక్కండి, మీ కుటుంబంలో బాగలేదు కదా, నేను డ్రాప్ చేస్తానని చెప్పిన. ఎక్కుతానే స్టార్ట్ చేసిన కొందరు పోయినా ఒక ఆయన ఎదురు వచ్చినాడు అనమాట. ఎదురుకు వస్తే తల కొట్టుకుంటాడు, చా నువ్వు ఎప్పుడు పోయినా ఇదే ఎదురుకు వస్తారు, మాకు పనులే జరగరా నాయన, పనులే జరగవు మాకు ఇంకా అంటే దాని అర్థం ఏంది? ఇలా బానిసత్వంలో బతికిపోతాండ్రు అంతే. వీళ్ళు ఎదురు వస్తే మాకు శని జరుగుతుందేమో, మాకు చెడ్డ జరుగుతుందేమో, మాకు నాశనం జరుగుతుందేమో. వీళ్ళు ఎదురుకు వస్తే మేము నష్టంలో పడిపోతాం. ఆ పిల్లి ఎదురుకు వస్తుందో, ఆ కాకి ఎదురుకు వస్తుందో, కాకి కికి కానిందో అంటే మాకు నష్టాలు జరిగిపోతాయి, కష్టాలు జరిగిపోతాయి. ఈ బానిసత్వంలో వీళ్ళు బతికిపోతుంటారు మూఢనమ్మకాల్లో. అవి ఆల్రెడీ మీకు చెప్పా, ఎందుకు ఎప్పుడు జరగని కూడా మీకు చెప్పా. ఈ బలి చేస్తాడు, పిల్లి చేస్తాడు, ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు జరగాలని కూడా మీకు ఆల్రెడీ చెప్పా. అంటే ఈ అన్యజనులు అయితే వీటికన్నిటి బానిసలు అయిపోయింటారు. వాళ్ళు వస్తే పోకూడదు, వీళ్ళు వస్తే పోకూడదు, ఆ వారం పోకూడదు, ఈ వారం పోకూడదు, ఆ వారం అయితే ఇది చేయకూడదు, ఈ వారం అయితే ఇది చేయకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, అక్కడ పోకూడదు, ఇక్కడ పోకూడదు, నీళ్ళు పోసుకుంటా అన్నం తినకూడదు, నీళ్ళు పోసుకుంటా అన్నం తినకూడదు. పనికి మాలి ఈ మూఢనమ్మకాలకి అన్యులు బానిసలు అయిపోయి ఉంటారు. రాజు బిడ్డలైతే నువ్వు ఎవడైనా ఎదురురా, ఏదైనా ఎన్నిసార్లు అరుచుకో, అది ఏ వారం కానీ ఏ టైం కానీ, వీళ్ళు ఆ బానిసత్వంలో బతకరు. రెండోది ఏంటి? మూఢనమ్మకాలనే బానిసత్వం. మూడోది మంత్రతంత్రాలు, దయ్యపు శక్తులనే బానిసత్వం. అన్యులు ఎలా ఉంటారంటే, అమ్మ మేము నల్లదారాలు కట్టుకోకపోతే దయ్యాలు మనం పట్టుకుంటాయేమో అని చెప్పేసి నల్లదారాలు ఏడబడతారు కట్టుకుని ఉంటారు. మెడలో కట్టుకుని ఉంటారు, చేతులు కట్టుకుంటారు, కాళ్ళు కట్టుకుని ఉంటారు. పోయేటప్పుడు ఆ ఇబ్బూది పూసుకోకపోతే, లేకపోతే ఇంకా ఏమైనా చేయకపోతే మాకు దయ్యాలు పట్టుకుంటాయేమో, సాతాన్లు పట్టుకుంటాయి, పిశాచులు పట్టుకుంటాయేమో, మేము పడుకునేటప్పుడు పరకట్లు పట్టుకోకపోతే, ఇంటికి వచ్చిన తర్వాత పరక పొలాలు కాల్ చేయకపోతే, ఆ బూడిద నొత్తిని పోసుకోకపోతే, అమ్మో మా పరిస్థితి, మా కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, వాంతులు వచ్చేస్తాయి, బేదులు అయిపోతాయి, నిమ్మకాయలు పెట్టుకొని పడుకోవాలా, ఎవడన్నా అక్కడ అడిపోయి ఒక నిమ్మకాయ వేస్తే ఇంకా అయిపోయి, పాత వాడి చేతిలో జారే పడిపోయింది అనుకో నిమ్మకాయ, ఇంకా అయిపోయి ఇటు చచ్చిపోయి, ఇటు గుండె ఆగిపోతుంది. మా ఇంట్లో చేపలు చేసినాడు, మాకు అయిపోయింది. ఆడ మిరపకాయ వాడు ఎందుకు వేసినాడో తెలియదు, అది జారిపోయి పడిపోయిందో ఎందుకు వేసినాడో, ఆడ మిరపకాయ వేసినాడు ఇంకా అయిపోయి. వేరే వాళ్ళు చూసినా వాళ్ళ ఇంట్లో ముందర పోతానంట, పొద్దున్న లేదు చూసుకుంది 50 రూపాయల నోటు ఉందంట ముందర, ఇంటి ముందర. ఈయన గడగడ కాలు వణికిపోతాడు. 50 రూపాయల నోటు ఉంది, అది విషయం అది కాదు. 50 రూపాయల నోటు ఉంది ముందర. ఆ సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఒక బాబుకి జ్వరం వచ్చిందంట, ఇటు చచ్చిపోయాక. ఆ 50 రూపాయల నోటు వల్లే నా బాబుకి జ్వరం వచ్చింది, ఎవడో మంత్రించేసినాడు, లేకపోతే నా బాబుకి ఎట్ట జ్వరం వస్తుంది, ఎప్పుడు రా జ్వరం, పిల్లలు జ్వరం రా అంటే 50 రూపాయల నోటు అయితే జ్వరం వస్తుందా? అంటే వీళ్ళు ఏంటంటే ఇట్లా బానిసత్వం అన్నమాట. ఆ మిరపకాయని చూసో, ఆ నిమ్మకాయని చూసో, ఆ పరకడం చూసో, అమ్మ మాకు చేతబడి ఇచ్చాను, మాకు దయ్యాలు వచ్చేసానని చెప్పేసి వీళ్ళు భయపడిపోయి ఆ దారాలు కట్టుకుంటేసేది, ఆ నల్ల దారాలు తెల్ల దారాలు కట్టేసుకున్నాడు. విషయం చెప్పండి, ఆ నల్ల దారాలు దయ్యాలు, మళ్ళీ నువ్వు కొత్త దయ్యాలు ఏం పట్టుకోరాదు. మళ్ళీ దయ్యం అంటేనే నలుపు. నువ్వు దయ్యాలనే కట్టుకుంటాను, ఇంకో దయ్యం ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వే కట్టుకుంటావు ఆల్రెడీ. నీకు దయ్యాన్ని లోపల పెట్టుకొని ఇంకా దయ్యం రాంటే ఇంకెందుకు నువ్వు ఆల్రెడీ కట్టుకున్నావు దయ్యాలని. అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే,
మూడో బానిసత్వం ఏంటంటే ఈ మంత్రతంత్ర శక్తులకు బానిసలు అయిపోయింటారు వీళ్ళు. దాన్ని వదులుకోలేరు. నువ్వు కట్ చేయరా పనికిరారు, అమ్మో ఏమన్నా అయిపోతుంది స్వామి, ఈ నల్లదారం తీసి వీటికి ఆ ప్రాణాలను పీకన కోసుకున్నాడు, నల్లదారం మాత్రం కోసుకురు వాడు. కానీ రాజుపెట్టలు అయితే అట్లా ఉండరు. నల్లదారం ఏంటంటే నల్లదారం ఏముంటుంది, నల్ల దారంలో తెల్లదారంలో ఏముండదు, దేవులో ఉంటుంది అంతా, మనం తింటే దాంట్లో ఉంటుంది తప్ప నల్లదారంలో తెల్లదారంలో ఏముంటుందని చెప్పేసి రాజుపెట్టలు అయితే స్వతంత్రంగా బతుకుతూ అంటారు. 3 విషయాలు చెప్పిన బానిసత్వం విషయాలు, ఇవే 3 మెయిన్. ప్రపంచంలో ఎక్కడైనా చూస్తుంటే ఈ 3కే బానిసత్వం ఏంటారు. 1 చెడు పనులకి, 2 మూఢనమ్మకాలకి, 3 ఈ మంత్రతంత్ర శక్తులకి, ఈ శాతబల్లికి, ఈ దారాలకి, వాటికి ఇటుకే బానిసలు అయిపోయింటారు. ఈ 3 బానిసలు అంటారు ఎవరు? అన్యులు. రాజు బిడ్డలు అయితే స్వతంత్రులు అంటారు. మీకు అర్థమైంది కదా, బానిసత్వము స్వతంత్రం అర్థమైంది. ఆ 3 ప్రపంచంలో ఉండే ముఖ్యమైన 3 ఆ బానిసత్వాలు ఏంటో మీకు అర్థమైంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆ స్వతంత్రులైన కుమారులకు ఆ స్వతంత్రం వల్ల కలిగిన లాభం ఏంటి, ఈ బానిసత్వం ఉన్న అన్యులకి ఆ బానిసత్వం వల్ల కలిగిన నష్టాలు ఏంటి అనేది మనకు తెలియాలి. ఆ బానిసత్వంలో 3 చూసుకున్నాం కదా. ఒకటేంటి చెడు పనులు చూసుకున్నాం, 2వది మూఢనమ్మకాలు చూసుకున్నాం, 3వది మంత్రతంత్ర శక్తులు చూసుకున్నాం కదా. ఈ 3 బైబిల్లో చూద్దాం. ఈ 3 బైబిల్లో చూద్దాం. బైబిల్ నుంచే మనం మాట్లాడుకుందాం. ఆ 3 విషయాల్లో బానిసలుగా బ్రతికిన వాళ్ళ బ్రతుకు వాళ్ళకి ఏం నష్టాలు జరిగినాయి, స్వతంత్రులుగా ఉన్న వాళ్ళకి ఏం లాభాలు జరిగినాయో చూసుకుందాం. సరేనా? మొట్టమొదటి బానిసత్వం దేని గురించి చెప్పినాం? చెడు పనులు. ఈ చెడు పనులు అనే బానిసత్వం వల్ల జరిగిన ఆ అన్యులకు జరిగిన నష్టం, అంటే చెడు పనులు అనే బానిసత్వం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది చూద్దాం. మొట్టమొదటిగా చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 32వ వచనం. మన తండ్రికి ద్రాక్షారసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగేసుకుందాము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారి తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. తర్వాత అతని పెద్ద కుమార్తె, తర్వాత మీకు సంగతి మీకు తెలుసు. ఇక్కడ జరిగిన సందర్భం మీకు తెలుసు. అక్కడ తండ్రి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ తండ్రి 2 కుమార్తెలు ఈ తండ్రి ఏం చేశారంటే ఈ కుమార్తెలు ఆ తండ్రికి ద్రాక్షారసం తాపించేశారు. ఆ ద్రాక్షారసం తాపించేసి ఆ తండ్రితో వ్యభిచారం చేశారు. తర్వాత ఆ వ్యభిచారం వల్ల పాపం వల్ల బిడ్డలు పుట్టారు. వాళ్ళు వ్యభిచారులుగా ఇప్పటి వరకు బ్రతుకుతున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఆ బిడ్డలు సొంత బిడ్డలు కదా, ఆ సొంత బిడ్డల జీవితము అంత భయంకరంగా నాశనం అయిపోవడం గల కారణం ఏంటి? ఆ యవ్వనస్తుల బిడ్డలు అమ్మాయిలు, యవ్వనంలో ఉన్న బిడ్డల అమ్మాయిలు జీవితము అంత భయంకరంగా చెడిపోవడానికి, నాశనంకి అయిపోవడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి? తండ్రి తాగుబోతుతనం. ఏంటి? తండ్రి తాగుబోతుతనం ఏమైంది? పిల్లల బిడ్డల్ని భయంకరంగా మార్చేసింది. ఆ యవ్వనస్తుల కుమార్తెల బిడ్డలు అంత భయంకరంగా చెడిపోవడానికి గల కారణము ఈ తండ్రి యొక్క తాగుబోతుతనం. ఈ తండ్రి తాగడానికి బానిస కాబట్టే ఆ బిడ్డల బతుకులు నాశనం అయిపోయినాయి. బిడ్డలు మంచోళ్ళు కాదంటే వాళ్ళ మంచోళ్ళే, కానీ వాళ్ళు చెడిపోవడానికి గల కారణము తండ్రి. ఈ తండ్రి తాగడం వల్ల అమాయకులైన బిడ్డల జీవితాలు నాశనం అయిపోయినాయి. మొట్టమొదటిగా. రెండోది చూద్దాం. 1 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజునగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడైన ఊరియాకు భార్యనైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించెను.
ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఇక్కడ జరిగిన సందర్భం అంటే దావీదు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే ఒకరోజు మిద్ది మీద పోతా ఉంటే ఆ పక్క ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉండింది. ఇప్పుడంటే మనకు బాత్రూమ్ ఉన్నప్పుడు ఆ కాలంలో లేవు. ఆమె అందంగా ఉండేది ఈయన చూసినాడు పైనుంచి. ఎప్పుడైతే అందంగా ఉండేది చూసాడో ఆమెతో పాపం చేయాలని కోరిక కలిగింది. ఆమె ఎవరంటే ఊరియా అనే ఒక నీతిమంతుడి యొక్క భార్య. చాలా చాలా నీతిమంతుడు. ఇప్పుడు చెప్పడానికి టైం అంత లేదు, ఎప్పుడైనా ఊరియా గురించి మాట్లాడుకుంటే చూద్దాం. చాలా చాలా అంటే మంచి వ్యక్తి భార్య ఎవరు? ఈ బత్షెబ. ఈ రాజు ఏం చేశాడంటే ఆమె మీద కన్నేసి తన దూతలు పంపించి, ఈయన రాజు కాబట్టి పిలిపించినాడు. ఆమె వచ్చింది, ఇంత పాపం చేశాడు. ఇంత పాపం చేసిన తర్వాత వెళ్ళిపోయింది. ఈమె గర్భవతి అయింది. ఆ సంగతి పక్కన పెట్టేయండి. ఈ విషయం ఈమె గర్భవతి అనే విషయము తెలిస్తే పరుగు పోతుంది. ఎందుకు? ఈ ఊరి అనే వ్యక్తి సైన్యంలో పనిచేస్తాడు, పోయి 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు గర్భవతిని చేసి తెలిస్తే నేను ఇంటి దగ్గర లేను కదా, ఎట్లా గర్భవతి అయింది, ఏం పాడు పని చేసిందని చెప్పేసి అంతా అల్లరి అయిపోతుందని చెప్పేసి ఈ విషయం ఏం చెప్పింది? ఎవరు చెప్పిందంటే ఆ రాజు చెప్పేసింది, దావీదు చెప్పింది. నేను గర్భవతి అయినాను, నా భర్త సంవత్సరం నుంచి ఇక్కడ లేడు, నీ దగ్గర పని చేస్తున్నాడు, ఇప్పుడు ఎట్లా చేసేదంటే ఈ రాజు ఏం చేస్తాడంటే కుట్ర చేసి ఆ ఊరియాని చంపించేస్తాడు. మంచి వ్యక్తి. ఆ కుటుంబాన్ని నాశనం అయిపోతుంది. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే ఈ రాజు యొక్క ఆ చెడు పని వల్ల అమాయకుడైన ఆ ఊరియా చచ్చిపోయినాడు. అమాయకులైన ఆ కుటుంబం నాశనమైంది. మంచి కుటుంబం అది. ఆ మంచి కుటుంబము ఈ రాజు యొక్క ఆ చెడు పనికి బానిస అవడం వల్ల ఆ కుటుంబం నాశనం అయిపోయింది, చెడు పనుల వల్ల. రెండోది ఏం చెప్పిన బానిసత్వంలో అదే మంత్రతంత్రాలు, మూఢనమ్మకాలు కదా. ఈ మూఢనమ్మకాలు మంత్రతంత్రాలు రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి రెండింటి కలిపి ఒకటే నేను చూపిస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులతో ఆజ్ఞేయగా వారు చిత్తము ఏందోరులో కర్ణ పిశాచం గల యొక్కతి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషం ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణ పిశాచం ద్వారా నాకు శకునం చెప్పి నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా. ఇక్కడ జరిగిన సందర్భం మీకు తెలుసు. సౌలు అనే ఒక వ్యక్తి శత్రువు తన మీదకి వచ్చేసినప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే యేసు ప్రభు అతను చేసిన చెడు పనులను బట్టి మాట్లాడలేదనే ఉద్దేశంతో ఇతను ఏం చేశాడంటే దేవుని బ్రతిమలాడుకోవడం పోయి మంత్రాలు తంత్రాలు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. శకునాలు చూస్తారు కదా, ఆ శకునాలు చూసేదానికి మంత్రాలు బాబాలు ఇలా సామెతలు ఉంటారు, ఆ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆడేదో చేసినాడు, ఆ తర్వాత ఏదో జరిగింది. ఇప్పుడు కిందకు వద్దాం. 31వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను, వినండి. సౌలును గిల్బోవ పర్వతం వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీసువ అని సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. శత్రువులు ఏం చేశారంటే యుద్ధానికి వచ్చి సౌలుతో పాటు అతని ముగ్గురు కుమారుని చంపిపారేసినారంట. సౌలును చంపేసినారు, సౌలు యొక్క 3 కుమారులను చంపేశారు. సౌలు అంటే ఆ విగ్రహారాధనకి అలా బిడ్డలు అనుకోండి. ఈ 3 దేవుని యందు భయం కలిగిన బిడ్డలు అన్నమాట, దేవుని నమ్ముకున్న బిడ్డలు అన్నమాట. ఈ 3 కూడా చచ్చిపోయారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళు 3 బానిస అయినారు. ఎవరు? లోతు ఏమో మందుకు బానిస అయినాడు, దావీదేమో ఆ కామక్రియలకి వ్యభిచారానికి బానిస అయినాడు, ఈ సౌలేమో ఈ మంత్రతంత్రాలకి ఈ మూఢనమ్మకాలకి బానిస అయినాడు.
వీళ్ళు బానిస అవడం వల్ల వీళ్ళు చేసిన తప్పుకు అమాయకులైన బిడ్డలు వాళ్ళ కుటుంబం బలైపోయినాయి. నేను ఒక వాక్యం చూపిస్తాను. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 2వ వచనం 1-2 వచనాలు నేను చదువుతానండి. ఆయన మార్గము పోవుచుండగా పుట్టి గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీనిని కన్నవారా? ఒక వ్యక్తి గుడ్డివాడిగా పుట్టినాడంట. అక్కడ కళ్ళు లేకుండా పుట్టినాడంట. కళ్ళు లేకుండా పుడితే శిష్యులు యేసు ప్రభువుతో అంటున్నారంట, అయ్యా ఇతను గుడ్డోడిగా పుట్టినాడు కదా, ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఎవరో? ఈడా లేకపోతే ఈయన కనిన వారా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పాపం చేస్తే, నువ్వు ఏదైనా తప్పు చేస్తే, నువ్వు దేనికైనా బానిసత్వం అవుతే అది ఎవరి మీదకి వస్తుందంట? నీ బిడ్డలకి శిక్షగా మారిపోతుంది, నీ కుటుంబం మీదకి శిక్షగా మారిపోతుంది. ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, తండ్రులు చదివిస్తాను దాన్ని కూడా చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, మీరు రండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషమును వారి పిల్లల మీదకు రప్పిస్తాను. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు కాన ఏదైనా తప్పు చేస్తే, చెడు పని చేస్తే మీతోనే ఆగిపోదు. అది ఎవరి మీద పంపిస్తా? మీ పిల్లల శిక్ష అనుభవించేలా చేస్తా. మీ పిల్లలు అమాయకులే కావాల్సిన అయి ఉండొచ్చు, నీ పిల్లలు మంచోళ్ళు ఉండొచ్చు, నీ బిడ్డలు మంచోళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు పాపం చేస్తే, నువ్వు తప్పు చేస్తే, నువ్వు తప్పు చేసే పాపానికి, నువ్వు చేసే ఆ పాపిష్టి పనికి అమాయకులైన నీ బిడ్డలు బలైపోతారు. నువ్వు చేసే చెడు పనికి అన్యం పుణ్యం ఎరగని అంటారు కదా, అన్యం పుణ్యం ఎరగని నీ బిడ్డలు భయంకరమైన శ్రమల్లో, కష్టాల్లో, రోగాల్లో పడిపోతారు. బాగున్న బిడ్డలు, బాగున్న కుటుంబము సడన్గా ఎందుకు రోగాలు వచ్చేస్తాయి, ఎందుకు శ్రమలు వస్తాయో, ఎందుకు కష్టాలు వస్తాయో వాళ్ళకి తెలియదు. కారణం ఏంటి? ఆ కుటుంబంలో తండ్రు లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎవడో పాపం చేస్తుంటారు, తప్పు చేస్తుంటారు. వీళ్ళకి తెలియదు, అయ్యో మేము మంచిగానే ఉన్నామే, మేము బాగా ప్రార్థన చేస్తున్నామే, మేము మంచిగానే ఉంటున్నామే, కానీ మీకు రోగం ఎందుకు వచ్చింది, కష్టం ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, వీళ్ళకి తెలియదు. కానీ తెలిసిన విషయం అంటే అక్కడ ఎవరో పాపం చేశారు, ఎవరో తప్పు చేశారు, ఎవరో బానిసత్వంలో బతికారు. ఆ బానిసత్వం వల్ల వీళ్ళు బ్రతకడం వల్ల వాళ్ళ బిడ్డల మీదకి ఆ శ్రమలు వచ్చేసినాయి. నేను ఏం చెప్పాలనుకుంటాను ఈ అంశం నుంచి, నీ కుటుంబంలో శ్రమ రావడానికి, ఇబ్బంది రావడానికి, రోగం రావడానికి, కన్నీరు రావడానికి కారణం నువ్వు చేసిన పాపిష్టి పని ఏమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు మందు తాగడం వల్ల, నువ్వు బీడీలు సిగరెట్లు తాగడం వల్ల, నువ్వు సినిమాలు చూడడం వల్ల, నువ్వు బూతులు మాడాలి, నువ్వు అక్కాకులు వేసుకోవడం వల్ల, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి, నువ్వు కామక్రియలు పెట్టుకోవడం వల్ల నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నాశనం వస్తున్నాయి. ఒకసారి చూసుకో. దేవుడు ఏదో చెప్తున్నాడు, బానిసత్వం వల్ల కలిగే భయంకరమైన నష్టం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నీ బిడ్డలు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది. వాళ్ళు మంచోళ్ళండి నీ వల్ల. నువ్వు ఒకవేళ ఈ చెడు పనులకు బానిసవైతే, ఈ మంత్రతంత్ర శక్తులకు బానిసవైతే, ఈ మూఢనమ్మకాలకి బానిసవైతే, అమాయకులను నీ బిడ్డలు, నీ కుటుంబం నాశనంలో పడిపోతారు. నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళు అమాయకులే ఉండొచ్చు, ఆ ఇద్దరు బిడ్డలు లోతుకు మారుతున్న అమాయకులే, కానీ తండ్రి తాగుబోద్దనం వల్ల అమాయకుల బిడ్డల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఆ ఊరియా నీతిమంతుడు, ఎంత మంచి వ్యక్తి అంటే యూరియా స్టోరీ వెళ్తే ఇదిరా అసలు సేవకుడు యొక్క లక్షణం అంటుంది. అలాంటి వ్యక్తి చచ్చిపోయాడు. కారణం ఎవరు? ఈ ఊరియా చేసిన, ఆ బత్సెబా చేసిన పాపిష్టి పని. ఆ బత్సెబా, దావీదు కలిసి చేసిన ఆ పాపిష్టం వల్ల నీతిమంతుడైన, ఏ అన్యం పుణ్యం ఎరగని మంచి వ్యక్తిని ఇతను చచ్చిపోయినాడు దారుణంగా. శత్రువులు నరికి చంపేశారంట, బల్లెలు పొడిచి ఏ బాణాలు వేసి చంపేశారంటే. నీతిమంతుడు ఎంత ఘోరంగా చంపేశారంటే అంత ఘోరంగా చంపేసినారు. ఈ బిడ్డలు సౌలు యొక్క కుమారులు
ఎంతో మంచి బిడ్డలు, ఎంత మంచి బిడ్డలు అంటే అంత మంచి బిడ్డలు రాయబడి ఉంటుంది వాళ్ళ గురించి కూడా. కానీ వీళ్ళు శత్రువుల చేతులకి చంపబడ్డారంట. కారణము వాళ్ళ నాన్న చేసిన తప్పు. మీరు చేసే తప్పులు, చెడు పనులు, పాపిష్టి పనులు మీ బిడ్డల మీదకి వస్తాయి, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మొట్టమొదటిది అదే. బానిసత్వం వల్ల కలిగే నష్టం, మొట్టమొదటి నష్టం ఏంటంటే నువ్వు చేసే చెడు పని వల్ల, పాపిష్టి పని వల్ల, ఆ మూఢనమ్మక పని వలన, ఆ మంత్రతంత్ర శక్తి వలన నీ బిడ్డలు, అమాయకులైన నీ బిడ్డల జీవితంలో శ్రమలు వచ్చేస్తాయి, నీ కుటుంబంలో శ్రమలు వచ్చేస్తాయి. ఆ శ్రమ ఎలాగైనా కావచ్చు, అది రోగంలాగా రావచ్చు, కష్టంలాగా రావచ్చు, అప్పులాగా రావచ్చు, ఆర్థిక సమస్యలాగా రావచ్చు, వేరే వాళ్ళ గొడవల రూపంలో రావచ్చు, నీ కష్టాల రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. నీ వల్ల నీ బిడ్డలకి, నీ కుటుంబానికి శ్రమ వచ్చేస్తుంది, జాగ్రత్త. మొట్టమొదటి. రెండోది ఏంటో తెలిసిన నష్టము, నీ జీవితానికి ఇంకా భయంకరమైన శిక్ష వస్తుంది. రెండోది, లోతు తాగేసినాడు. లోతుని దేవుడు వదిలేసినాడా? లోతు పరిస్థితి ఏరా, ఇటు బాబాయ్, చంపలు వాయిచ్చేస్తా అట్లే. హల్లెలూయా. ఏనండి, లోతు జీవితము, పాపం చేసిన లోతు జీవితం ఎంత భయంకరంగా మార్చబడిందో ఆ తర్వాత మీరు చదివితే తెలుస్తుంది. దావీదు పాపం చేశాడు కదా, బిడ్డ పుట్టాడంట, బిడ్డకు రోగం వచ్చిందంట. రోగం వస్తే వారం రోజులు ఆ రోగం దగ్గర ఉపవాసం వేసి ప్రార్థన చేస్తే దేవుడు బిడ్డను చంపారేసాడంట. కనికరం చూపించాను, దేవుడు చంపేసాడు, నేనే చంపేసాను చెప్తాడు దావీదుకి. వారం రోజులు ఆ బిడ్డకు రోగం వస్తే బతకాలని చెప్పేసి ఉపవాసంతో ప్రార్థన చేస్తే బిడ్డను చంపేశాడంట. ఇంకోటి తెలిసిన, కడుపులో పుట్టిన కొడుకే దావీదును చంపడానికి తరిమినాడంట. ప్రాణభయంతో దావీదు కొండలింటి, అడవులింటి పోయి దాక్కున్నాడంట. నా బిడ్డను నన్ను చంపేస్తాడు, ఇల్లు నన్ను చంపేస్తాడని. ముసలి వయసులో పరిగెత్తించినాడంటే దావీదు నా కొడుకు చంపేయాలని. సౌలు ఉన్నాడు కదా, సౌలు పరిస్థితి ఏమో తెలిసిన, తల నరికి మొండెని ఎత్తుకుని ఆ బేతేస్ గోడ యొక్క దానికి బల్లెం తీసి బిగించినారంట. అంత సామాన్యంగా ఉండదు దేవుని దగ్గర ఆ బానిసత్వం ఉంటే. బిడ్డలకే కాదు, చేసిన తప్పు, ఆ బానిసత్వం, ఆ పాపం చేసిన దేవుడు అంత సామాన్యంగా వదలడు. లోతును వదల్లా దేవుడు, దావీదుని కూడా వదల్లా. దావీదు అంటే అసలు యేసుప్రభు దావీదు అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం, కానీ పాపం చేసినప్పుడు దావీదుని కూడా వదల్లా. పరిగెత్తి ఇచ్చినాడు వాళ్ళ కొడుకు దగ్గరనే, ప్రాణపతి బిక్కుని పరిగెత్తినాడు దావీదు. వారం రోజులు ఉపవాసం, కనీసం నీళ్లు అన్నం ముట్టుకోకుండా ఏడ్చేడ్చి ప్రార్థన చేసినాడంట. బతకనేలేదంట, బిడ్డను చంపారేసాడంట. సౌలు ఎక్కడున్నా సరే, పిల్లోళ్ళు, సౌలుని చంపిన వాళ్ళు పిల్లోళ్ళు చదువుగా తల నరికించుకొని బేస గోడకి మనం అంటారు కదా, గడ్డపారేసి బిగిచ్చేలాగా చంపేసినారంట. బానిసత్వం వల్ల అంత భయంకరమైన నష్టాలు ఉంటాయి. మొట్టమొదటిగా నీ బిడ్డలు, నీ కుటుంబం బతుకు నాశనం అయిపోతుంది. రెండోదిగా నీ బతుకు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి స్వాతంత్రం, బానిసత్వం యొక్క నష్టాలు ఇది తీసుకున్నావు కదా, మళ్ళీ స్వతంత్రం లాభాలు తెలుసుకోవాలి కదా. ఒకవేళ నువ్వు స్వతంత్రుడు అయితే ఆ మూడు విషయాల్లో నువ్వు రాజకుమారుడు అయితే, రాజకుమార్తె అయితే, స్వతంత్రుడు లేదంటే ఆ చెడు పనులను నువ్వు పూర్తిగా విడిచిపెట్టేసి ఉంటే, ఆ మంత్రతంత్రాల జోలికి నువ్వు పోకుండా ఉంటే, ఆ మూఢనమ్మకాల జోలికి నువ్వు పోకుండా ఉంటే నువ్వు స్వతంత్రాలు, రాజకుమారుడు, రాజకుమార్తెవే. అప్పుడు నీకు కలిగే లాభం ఏంటో తెలుసా? చూపిస్తుంది చూడండి. ఆదికాండం. నష్టాలు 2 చూసినారు కదా, లాభాలు కూడా 2 చూసి ముగించేద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 6, 7 నేను చదువుతాను, మీరు వినండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేది ఉన్నదో ఏమి లేదో విచారించడం కాడు. యోసేపు రూపవంతుడును సుందరునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. ఇప్పుడు 12.
అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. దాని నుంచి 9 కూడా నేను చదువుతాను, వినండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు ఎప్పగింపై ఉండలేదు. కాబట్టి నీ నెట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందనని తన యజమానుని భార్యతో ఆయన. ఇక్కడ ఎవరంటే యోసేపు గురించి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి? యోసేపు ఒక దేశం, ఈజిప్ట్ దేశానికి, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. పని మనిషిగా ఒక ఇంట్లోకి అమ్మబడితే ఆ ఇంట్లో, ఆ దేశంలో ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక అధికారి ఇంట్లో పని మనిషిగా అమ్మేసినారు అతన్ని. పని మనిషిగా అక్కడ పని చేస్తుంటే ఇతను చాలా అందమైన వ్యక్తి, దాదాపు 20 సంవత్సరాలు ఉంటాయి, 23 యవ్వనంలో ఉంటాడు, యవ్వనస్తుడు, బాగా అందంగా ఉంటాడు. ఇతను ఆ ఇంట్లో బాగా చక్కగా పని చేస్తుంటే, జ్ఞానంగా పని చేస్తుంటే ఆ ఇంటి యజమానుడు ఓనర్ ఉంటాడు కదా, ఆ ఓనర్ యొక్క భార్య ఇతను అందంగా ఉండో చూసి ఇతని మీద కన్నేస్తుంది. ఇతనితో ఎలాగైనా పాపం చేయాలి, వ్యభిచారం చేయాలి, అక్రమ సంబంధం పెట్టుకోవాలని అనుకుంటుంది. ఆ విషయం తను చెప్తుంది. నువ్వంటే నాకు ఇష్టము, నీ మీద నాకు మనసు ఉంది, నీతో అక్రమ సంబంధం పెట్టుకుంటాను, రా మనం పాపం చేద్దామంటే ఇతడు ఏం చెప్తాడు? అమ్మో, నేను యేసు ప్రభు బిడ్డని, నేను ఇలాంటి పాపాన్ని నేను చేయను, పరాయి స్త్రీని కన్నెత్తు కూడా చూడను, నేను యేసు ప్రభు బిడ్డనే, యేసు ప్రభు వ్యతిరేకంగా నేను పాపం చేయనని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఒకరోజు ఆ ఇంట్లో ఎవ్వరు లేని చూసి ఈమె వచ్చేసి అతన్ని బలవంతంగా పట్టుకుంటుంది. బలవంతంగా పట్టుకుంటే ఇతడు ఏం చేస్తాడంటే బలవంతంగా ఆమె చేతిలో నుంచి విడిపించుకొని వెళ్ళిపోతాడు. విడిపించుకొని వెళ్ళిపోయితే ఈ వస్త్రం ఆమె లాక్కుండేస్తుంది. తర్వాత ఏదో జరుగుతుంది, ఇలా జరుగుతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నాను, పాపం చేయడానికి అతనికి అవకాశం వచ్చింది, పాపం చేసే, ఆ చెడు పని చేసే అవకాశం వచ్చింది. కానీ ఇతను, నేను యేసు ప్రభు బిడ్డనే, ఇలాంటి పాపము నేను చేయను, ఇలాంటి పాపాన్ని ఎప్పుడో విడిచిపెట్టేసాను, ఇలాంటి చెడు పని, ఇలాంటి పాపం నేను చేయను అని చెప్పేసి పాపం చేసే అవకాశం తనకు వచ్చిన, పాపం చేసేది అతని చేతిలో ఉన్నా సరే ఆ పాపం చేయకుండా నేను యేసు ప్రభు బిడ్డని, యేసు ప్రభు వ్యతిరేకంగా ఇలాంటి పాపం నేను చేయని చెప్పేసి, ఇలాంటి చెడు పని నేను చేయని చెప్పేసి ఆ పాపాన్ని దూరంగా తోసి వెళ్ళిపోయినాడంట. ఏమైనాడు? పాపాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు కదా. ఏమైనాడు చూద్దాం. అదే 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయము 43వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరో నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటా ఏ మనుషులను తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఈ బానిస ఎప్పుడైతే, ఈ పని మనిషిగా వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే నేను యేసు ప్రభు బిడ్డనే, పాపం చేసే, చెడు పని చేసే ఇలాంటి అవకాశం నాకు వచ్చినా సరే నేను చేయను, దేవుని బిడ్డని చెప్పేసి దాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి పారిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే ఈ వ్యక్తి ఐగుప్తు దేశానికి 2వ రాజు అయిపోయినాడంట. ఏమైపోయినాడంట? రాజు ఉంటాడు కదా, ఆ రాజు ఇతన్ని తన కింద, తన తర్వాత రాజుగా నియమించాడు. ఏం చెప్తానంటే ఈ దేశానికి రాజు నేనే, అయితే నేను ఉత్తుత్తి రాజునే, ఈ దేశాన్ని పరిపాలించాల్సింది నువ్వే, సింహాసనం విషయంలో నేను రాజుగా ఉంటా తప్ప ఈ దేశాన్ని నువ్వే పరిపాలించాలా, నీ సెలవు లేకుండా, నువ్వు చెప్పకుండా ఈ దేశం నుండి ఎవ్వడూ కనీసం తన కాల్ని, ఇక్కడ ఉండే కాల్ని అక్కడ పెట్టకూడదు, అక్కడ ఉండే కాల్ని ఇక్కడ పెట్టకూడదు, కూర్చున్నోడు లేయకూడదు, లేయాలను కూర్చోకూడదు, కూర్చోవాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలా, లేయాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలా. సపోజ్ రాజకుమార్ అంటే ఎట్లంటే రాజకుమారుడు వచ్చినాడు అనుకో, రాజకుమారుడు వచ్చి అది అందిరని అనుకో, యోసేపు చెప్పకుండా వీడు మాట్లాడకూడదు. ఎవడు? రాజకుమారుడైనా సరే యోసేపు చెప్పకుండా మాట్లాడడానికి పర్మిషన్ లేదు. నేను రాజకుమార్ అంటే ఎవరో రాజకుమారుడు, యోసేపు చెప్తే నువ్వు మాట్లాడు, లేకపోతే మాట్లాడదు. ఎందుకో? ప్రపంచాన్ని పరిపాలించడం యోసేపే. యోసేపు చెప్తే ఎవడైనా అది చేయాల్సిందే, అది రాజకుమారుడైనా సరే ఎవడైనా సరే. రాజు చెప్తున్నమాట, సింహాసన విషయం తప్ప ఈ దేశానికి అంతటి రాజు నువ్వే,
ఎవరు ఇతను ముందు? పని మనిషి. పని మనిషిని ఎట్లా చూస్తారా? అంత హీనంగా ఉండే పని మనిషి ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయినాడు. ఏమైపోయినాడు? ఎందుకు? హీనంగా చూసే ఆ పని ఉండాల్సిన ఆ పని మనిషి అతడు చెప్తే ఎవడైనా సరే కూర్చోవాలా, లేదంటే లేయాలా, కూర్చోవాలంటే కూర్చోవాలా. అంత స్థాయికి ఎందుకు ఎదగలిగాడు? కుమారుడయ్యాడు. ఏమయ్యాడు? ఆ బానిస కుమారుడయ్యాడు. ఎలాగయ్యాడు? స్వతంత్రుడుగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? చెడు పనే వచ్చినా, ఆ చెడు పని చేసే అవకాశం వచ్చినా సరే నేను ఇది చేయను, నేను యేసు ప్రభు బిడ్డనే, నేను ఇలా చేయని చెప్పేసి అసహించుకొని పారిపోయాడు. కాబట్టే ప్రధానమంత్రి అయిపోయాడు. ఇంకో వ్యక్తి చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని బిడ్డల్ని అన్యులు ఓడించేసి చెరగా తీసుకొని వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర పని చేయించుకోవడానికి వచ్చేస్తారు. అందులో ఒక 500 మంది యవ్వనస్తులు ఉంటారు. అందులో నలుగురు మాత్రమే దేవుని బిడ్డలు ఉంటారు. ఈ రాజుకు ఒక ఆలోచన వస్తుంది. అన్య దేశంలో ఉన్న రాజుకి ఏమనంటే, మన ఊర్లో ఎంతమంది యవ్వనస్తులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ బాగా తయారు చేస్తే, బాగా బలంగా తయారు చేస్తే వీళ్ళు మనకు దేనికో దానిలో పనికొస్తారు, సైన్యానికి పోలాగా పనికొస్తారు. కాబట్టి అక్కడ ఉండే ఒక అధికారం నుంచి, నేను ఏమైతే తింటానో, ఏమైతే తాగుతానో వీళ్ళు కూడా అదే ఇచ్చారా అని చెప్తాడు. ఈ రాజు ఏం తింటాడంటే ఆ విగ్రహాల దగ్గర బలిచ్చినోడు తింటాడు. రోజు మందు తాగుతాడు. ఏ మందు కావాలంటే ఆ మందు, రాజు కదా, ఏ మందు కావాలంటే ఆ మందు తాగుతాడు అనమాట. అంటే మందు కావాలంటే మందు, సారాయి కావాలంటే సారాయి, లెక్కర్ కావాలంటే లెక్కలు, ఫారెన్ కావాలంటే ఫారెన్, ఏమైనా తాగుతాడు. ఇప్పుడు ఏం పర్మిషన్ ఇచ్చాడు? వీళ్ళందరికీ ఏం కావాలంటే అది ఇచ్చేయి, ఏం తాగుతారో వాళ్ళు తాగిచ్చేయి, నేను ఏమైతే తింటానో అదే వాళ్ళకి పెట్టండి, ఏమైతే తాగుతానో అదే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే ఈ అధికారి పోయి అతను చెప్తాడు, రాజు ఎట్లా చెప్పినాడు, రాజు పెట్టే ఆహారం మీకు పెడతాం, రాజు తాగేటన్నీ మీకు ఇస్తాం, మీరు తాగేయండి అని చెప్తే అక్కడ దానియేలు అనేది దేవుని పెట్టున్నాడంట. ఆ దేవుని బిడ్డ, అమ్మో ఇది విగ్రహాలకు అర్పించింది, ఇది మందు, ఇది సారాయి, ఇది లెక్కరో, ఇది తాగితే నేను అపవిత్రం అయిపోతా, ఇది యేసు ప్రభుకి ఇష్టం లేనిది, ఇది తాగితే నా జీవితం చెడిపోతుంది, దీలాంటి పాపాన్ని నేను తాగను, దీని జోలికి నేను పోనని చెప్పేసి అధికారి దగ్గర, అయ్యా మేము యేసు ప్రభు బిడ్డమయ్యా, ఇలాంటి మందు జోలికి, ఇలాంటి విగ్రహాల దగ్గర అర్పించిన వాడికి మేము తినమయ్యా, మాకు ఈ యొద్దు అని చెప్పేసి వాటిని అసహించుకొని వచ్చేస్తాడంట. ఇతనేమైనాడు? ఏమైనాడో మీకు తెలుసు. ఏమైనాడు దానియేలు? సింహాల బోన్లు వేస్తే సింహాలు పులి వచ్చిందనుకో మన ఇంటి ముందు, మన కాళ్ళు చేతులు ఒడికిపోయి ప్యాంట్లన్నీ తడిసిపోతాయి, అంతే కదా. పులి రావాల్సిన పని, ఒక్కొక్క బౌ అంటే చాలు మన ప్యాంట్లన్నీ తడిసిపోయింటాయి. ఒక్క వచ్చి బౌ అనింది అనుకో చాలు, ఇంకా అయిపోయాయి మన పని. పులే వస్తే ఇంకా అది కంపో, చెట్లు, గొట్లో ఏమి చూడ మనం. మరి సింహం వస్తే అప్పటికే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింటాం. అలాంటిది 6 సింహాలు వస్తే, అది ఆకలితో ఉండే సింహాలు వస్తే ఇంకేమనుందే. కానీ దానియేలు పోతే సింహాలు గతగత వణికిపోయాయంట, సింహాల బోన్లో. హల్లెలూయా. దానియేలు పోతే 6 సింహాలు గతగత వణికిపోతానంట దానియేలు చూసి. ఒకటి. రెండోది, ఆ దేశానికే ప్రధానమంత్రి అయిపోయినాడు దానియేలు. ఇప్పుడు ఈ సింహాలు దానియేలు చూసి గతగత వణికిపోవడానికి, రాత్రి అంతా ఇసనకర్రలు పెట్టి విసరడానికి, ఒకటేమో తలదండ్రులుగా మారిపోవడానికి, ఈ దానియేలు ప్రధానమంత్రి అయిపోవడానికి గల కారణం ఏంటి? ఒకటే కారణం, స్వతంత్రుడు అయ్యాడు, రాజకుమారుడు అయ్యాడు. ఎలాగయ్యాడు? ఆ మందు నేను ముట్టుకోను, ఆ సారాయి నేను ముట్టుకోను, ఆ విగ్రహాలకు అర్పించింది నేను ముట్టుకోను, నేను యేసు ప్రభు బిడ్డని అని చెప్పేసి దానికి దూరంగా అయిపోయాడు. కాబట్టి ప్రధానమంత్రి అయినాడు. శ్రమలు కూడా అతన్ని ఏమి చేయలేకపోయినాయి. 2 విషయాలు చెప్పా. స్వతంత్రం వల్ల కలిగిన లాభం ఏంటి? నీ స్థాయి నీచమైన స్థాయిలో ఉన్నా సరే, నువ్వు రాజకుమారులుగా పాపాన్ని, ఆ నీచత్వాన్ని అసహించుకుంటే, నీచమైన స్థాయిలో నువ్వు ఉన్నా దేవుడు నిన్ను అందరికంటే
ఉన్నతమైన స్థాయిలో నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా, నువ్వు లేయమంటే లేయాలి. అది ఎవరైనా సరే, ఎంత పెద్ద అధికారి అయినా సరే, ఎంతమంది రాజులైనా సరే, ఎవడైనా సరే కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా. రెండోది, ఎంత భయంకరమైన శ్రమల్లో అయినా పడిని నీకు ఏ హాని జరగదు. ఎంత పెద్ద శ్రమైనా రాని నీకు చిన్న హాని కూడా జరగదు. దానియేలు జరిగినట్టు, దానియేలు ఆ మందుని అసహించుకున్నాడు, ఆ విగ్రహాలు కల్పించి దాన్ని అసహించుకున్నాడు కాబట్టి భయంకరమైన సింహాల బోన్లు అనే శ్రమలో పడినా కూడా చిన్న గాయం కూడా రాకుండా ఇంకా హాయిగా ప్రశాంతంగా శ్రమలో హాయిగా ఉన్నాడంట. 2 విషయాలు చెప్పిన, బానిసత్వం వల్ల కలిగే నష్టాలు, స్వతంత్రం వల్ల కలిగిన లాభాలు. అన్యుల బానిసత్వం వలన అన్యుల బానిసత్వం వలన 2 నష్టాలు జరిగాయి. చెడు పనులు అనే బానిసత్వం వలన, ఆ మద్యపానం వలన, ఆ విగ్రహాలకు సంబంధించిన బానిసత్వం వలన బిడ్డల బతుకు నాశనం అయిపోయింది, కుటుంబం బతుకు నాశనం అయిపోయింది, వాళ్ళ బతుకు బహుఘోరం అయిపోయింది, భయంకరం అయిపోయింది. రెండోదిగా వాళ్ళ బతుకు కూడా భయంకరంగా మార్చబడింది బానిసత్వం వల్ల. అదే కుమారుల స్వతంత్రం వల్ల కలిగిన లాభము, నీచమైన స్థాయిలో ఉండేవాళ్ళు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళి అందరినీ సాధించే స్థాయికి వెళ్ళినారు. భయంకరమైన శ్రమలు కూడా అల్లేమీ చేయలేకపోయినాయి. ఎన్నో శ్రమలో సింహాల బోన్లు శ్రమలు వేసినారు కానీ ఏమీ చేయలేకపోయినాయి శ్రమలు. మరి ఈ రాత్రికాల సమయం ఆలోచించు, నువ్వు బానిసత్వంలో ఉన్నావా, స్వతంత్రంలో ఉన్నావా? గుర్తుపెట్టుకో, ఆ 3 విషయాలు నువ్వు విడిచిపెట్టలేకుండా ఉంటే నువ్వు బానిస అన్యుడివే, దేవుని బిడ్డవు కాదు. నువ్వు ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, ఆ 3 విషయాలు కానీ నువ్వు విడిచిపెట్టడానికి, ఒకటి చెడు పనులు, అవి ఏమైనా కావచ్చు, మందు కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, కామ క్రియలు కావచ్చు, బీడీ సిగరెట్లు కావచ్చు, వక్కాకు కావచ్చు, సినిమాలు కావచ్చు, బూతులు కావచ్చు, గొడవలు కావచ్చు, కుట్రలు కావచ్చు, మరి ఏమైనా కావచ్చు, నువ్వు వదలలేదా, విడిచిపెట్టలేకున్నావా, నువ్వు బానిసవే, నువ్వు అన్యుడివే, అన్నిరాలువే. ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ క్రియలు కానీ, ఆ మంత్రతంత్ర శక్తులు కానీ, ఆ మూఢనమ్మకాలను నువ్వు విడిచిపెట్టలేదా, నువ్వు అన్యుడివే, అన్నిరాలువే. దానివల్ల నీకు నీ కుటుంబానికి వచ్చే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. నీ వల్ల అమాయకులను నీ బిడ్డలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదటిగా కుమారులు అయితే ఆ 3 విషయాల్ని పూర్తిగా వదిలేసింటారు. దేవుని బిడ్డలు అయితే, రాజకుమారులు అయితే చెడు పనులను పూర్తిగా వదిలేసి ఉంటారు. ఆ మూఢనమ్మకాలని, ఆ మంత్రతంత్ర శక్తుల్ని పూర్తిగా వదిలేసి ఉంటారు. వాళ్ళ జీవితాలు ఇప్పుడు అల్ప స్థాయిలో ఉన్న ఒకరోజు అత్యధిక స్థాయిలోకి, వాళ్ళు చెప్తే కూర్చున్న స్థాయికి, లేస్తే లేమైన స్థాయికి, కూర్చున్న స్థాయికి ఆ ఊరు కావచ్చు, వాళ్ళ వీధి కావచ్చు, ఆ ప్రపంచం కావచ్చు మారిపోతుంది. రెండోదిగా ఎలాంటి శ్రమలు వచ్చినా సరే, ఎంతమంది భయంకరమైన శ్రమలు పెట్టాలని చూసినా సరే ఆ శ్రమలు ఏమి చేయలేవు. మరి ఆలోచించుకో రాత్రికాల సమయం. అమ్మా, అన్నలో, అమ్మలో ఆలోచించుకోండి మీ జీవితాలని. మీ జీవితాలు అత్యల్ప స్థాయి నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్నాయా? ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమలు మిమ్మల్ని ఏమి చేయలేని అలాంటి జీవితం మీ జీవితంలో ఉందా? లేకపోతే మీరు మందు తాగడం వల్ల, మీరు సారాయి తాగడం, మీరు బీడీలు సిగరెట్లు తాగడం వల్ల, మీరు ఒక్కాకులు వేసుకోవడం వల్ల, మీరు సినిమాలకు వెళ్ళడం వల్ల, మీరు శిఖాలకు వెళ్ళడం వల్ల, అమ్మాయిలతో అబ్బాయిలతో ప్రేమ వ్యవహారాలు నడపడం వల్ల, బూతుల వల్ల, వీటి వల్ల నీ బిడ్డలకు ఏమైనా నష్టాలు, కష్టాలు, రోగాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చాయా? నీ పరిస్థితి ఏమైనా భయంకరంగా మార్చబడుతుందా? ఒకసారి ఆలోచించుకో రాత్రికాల సమయంలో. దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు అన్యుడిగానే, అన్యురాలుగానే ఉన్నావా, రాజకుమారులాగా, రాజకుమార్తెలాగా నువ్వు వచ్చిన్నావా? అదే ఈరోజు నిన్ను పరీక్షించుకో. నీ కుటుంబంలో ఈరోజు ఉన్న పరిస్థితికి కారణం నువ్వే. అది ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. నీ కుటుంబంలో ఈరోజు ఉన్న కారణం నువ్వే. నీ బిడ్డలు ఈరోజు ఉన్నాడు కానీ కారణం నువ్వే వింటావు. అది చెప్తున్నమాట. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరి కారణం? ఈడా లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులా? ఆలోచించుకో. నువ్వా, నీ తల్లిదండ్రులా? కారణం నువ్వేనా?
నీ కుటుంబ పరిస్థితికి నీ కుటుంబం అత్యున్నతమైన స్థాయిలో ఉండడానికి కారణం నువ్వేనా, లేకపోతే నువ్వు నీ కుటుంబము నీ పిల్లలు చెడిపోవడానికి కారణమో నువ్వేనా? ఒకసారి ఆలోచించుకో రాత్రికాల సమయంలో. ఒకవేళ నువ్వు నీ కుటుంబము అత్యున్నత స్థాయిలో ఉండడానికి కారణం నువ్వే అయితే సూపర్, నేను మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ గుర్తుపెట్టుకో, నీ బిడ్డలు, నీ పిల్లలు, నీ కుటుంబము ఈరోజు భయంకరమైన రోగాల్లో ఉండటానికి, భయంకరమైన శ్రమల్లో ఉండడానికి, భయంకరమైన కష్టాల్లో ఉండడానికి, భయంకరమైన నిందలు పడుతుండడానికి, భయంకరమైన దూషణలు తిట్లు ఇతర ఇరుగు పొరుగు వారి నుంచి దూషణలు తిట్లు పొందడానికి కారణం నువ్వే అయితే జాగ్రత్త. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే సరిపోయి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే సరిపోయి. లేదా రాబోయే పరిస్థితుల్లో నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. 2 విషయాలు దేవుడు నీ ఎదుటి పెట్టినాడు. నువ్వు స్వతంత్రుడివా లేకపోతే బానిసవా? నువ్వు కుమారుడు కుమార్తెవా లేకపోతే అన్యురాలివా? ఈ రాత్రికాల సమయంలో తెలుసుకో. ఎవరైనా కావచ్చు, అది పిల్లోల నుంచి ముసలోళ్ళు వరకు అందరికీ వర్తిస్తుంది. ఎవరో చిన్న పెద్ద తేడాలే. నేను మొన్న చెప్పినా కదా, యేసుప్రభు నిన్ను చూసి ఏమంటాడమ్మా? నా బిడ్డ. మీ అమ్మను చూసి, ఆమెను చూసి, ఎవరు చూసినా యేసుప్రభు నా బిడ్డ అంటాడు. ఆమె చూసి నా బిడ్డ అని, ఆమె కూతురు కాబట్టి ఆమె నా మనవరాలు, మునుమునవరాలు అంటాడా? నువ్వైనా బిడ్డే, ఆమెనా బిడ్డే, మీ అమ్మాయినా బిడ్డే, వాళ్ళ అమ్మాయినా బిడ్డే. ఈ విషయంలో కూడా అంతే. ముసలోళ్ళకైనా అదే రూలే, పిల్లోళ్ళకైనా అదే రూలే. నువ్వు మంచిగా పాపాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండి బాగా బ్రతుకుతున్నావు. నీ స్థాయిని ఎప్పుడు దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని. లేదు నువ్వు మందు, బీడీలు, సిగరెట్లు, సారాయిలు, ఎక్కాకులు వేసుకుంటా తిరుగుతా, సినిమాలు శిఖరాలు చూసుకుంటా అలా చిల్లా తిరుగుతా అంటే నీ కుటుంబానికి ఉంటుంది, నీ బిడ్డలకి ఉంటుంది, నీకు ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు నీకు మరలా అవకాశం ఇస్తున్నాడు. హెచ్చరించిన దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. జాగ్రత్త పడకపోతే వచ్చే పరిణామాలని నువ్వు ఊహించలేవు. లోతు జాగ్రత్త పడలేదు కాబట్టి, అమ్మో తాగితే ఏమవుతుంది అనుకుని తాగాడు కాబట్టి బిడ్డల బతుకు నాశనం అయిపోయింది. దావీదు చేస్తే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ఊరియా చచ్చిపోయాడు. దావీదు కుమారుడిని తరిమి చంపేలాగా చూసినాడు, కొడుకు చచ్చిపోయినాడు. సౌలు ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేశాడు కాబట్టి బిడ్డలు చచ్చిపోయాడు, తల తెగిపోయి గోడ గుచ్చబడింది. రాత్రికాల సమయంలో నువ్వు పరీక్షించుకో. నువ్వేమైనా చెడు పనులు చేస్తున్నావా, లేకపోతే ఎవరైనా చెడు పనులు చేయడానికి నువ్వేమైనా కారణమైనవా? కొందరు ఏం చేస్తారంటే వీళ్ళు చెడిపోతారు, ఇంకోటి చెడగొట్టేస్తారు. అర్థమైనా చెప్తా. ఇప్పుడు తాగుబోతులు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, వీడు ఒకడే తాగడం, ఇంకోటి కూడా తాగుబోతులుగా మార్చేస్తారు. మీ వ్యభిచారులు ఏం చేస్తుంటారు, వీళ్ళు ఒకరే వ్యభిచారం చేయరు, పక్కన వాళ్ళు కూడా దానిలోకి లాగేస్తారు. సినిమాలు పోయేళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఒకరే సినిమాలు చూడరు, బాగుండేలు కూడా సినిమాకి తీసుకెళ్ళిపోతారు. అది ఇంకా డేంజర్. కాబట్టి రాత్రికాల సమయం నువ్వు పరీక్షించుకో. నిన్ను దేవుని సన్నిధిలో పరీక్షించుకొని నిన్ను దేవుని సన్నిధిలో సరి చేసుకో. ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవ, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రికాల సమయం ప్రభా నా ద్వారా మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కుమారుల స్వతంత్రం వల్ల కలిగే లాభాలు ఏంటి, అన్యుల బానిసత్వం వల్ల కలిగిన నష్టాలేంటో అనే అంశంలో ప్రభా మీరు మాట్లాడినారు తండ్రి. ఈ ప్రపంచంలో 3 ముఖ్యమైన బానిసత్వం ఉంటున్నాయి మీకు తెలియజేస్తున్నారు ప్రభా. ఒకటేమో చెడు పనులని, ఒకటేమో మూఢనమ్మకాలని, ఒకటేమో మంత్రతంత్ర శక్తులని మీరు చెప్తున్నారు తండ్రి. ఎవరైతే అన్యులుగా బానిసలుగా ఉంటారో, ఈ అన్యులు బానిసలైన వారు ప్రభా ఈ చెడు పనులను ప్రభా విడిచిపెట్టకుండా వాటినే పదే చేస్తూ ఉంటారని, ఈ మూఢనమ్మకాలను విడిచిపెట్టకుండా
ఈ మంత్రతంత్ర శక్తులను విడిచిపెట్టకుండా ఎప్పుడు వాటిని చేస్తూనే ఉంటారని మీరు చెప్తున్నారు తండ్రి. అయితే రాజు బిడ్డలైతే, కుమారులైతే ఈ చెడు పనుల విషయంలో స్వతంత్రులు అయిపోయి ఉంటారు ప్రభా. వాళ్ళు పూర్తిగా విడిచిపెట్టేసి ఉంటారు. ఈ మూఢనమ్మకాలు, ఈ విగ్రహాలకు సంబంధించిన వాటిలో ప్రభా వారు స్వతంత్రులు అయిపోయి ఉంటారు కాబట్టి పూర్తిగా వాటిని విడిచిపెట్టేసి ఉంటారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అయితే అన్యులుగా బానిసలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ 3 విషయాల్లో బానిసలతో ఉంటారో వారి కుటుంబం వారి వల్ల నాశనం అయిపోతుందని, వారి బిడ్డలు నాశనం అయిపోతుంది, వారి బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయని, వారి కుటుంబమే నాశనం అయిపోతుందని, చివరిగా వారి జీవితాలు కూడా భయంకరమైన పరిస్థితుల్లోకి పడిపోతాయని ప్రభావ మీరు తెలియజేస్తున్నారయ్యా. అలాగే ఎవరైతే కుమారులుగా స్వతంత్రులుగా ఉంటారో వారు నాయన తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఒకరోజు అత్యున్నతమైన స్థాయిలో అందరినీ సాధించే స్థాయిలోకి వాళ్ళు వెళ్తారని, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా ఆ శ్రమలు వాళ్ళు ఏమీ చేయలేని తండ్రి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారిని మీరు జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఎవరైనా బానిస బ్రతుకుల్లో ఉండడం వల్ల, ఆ చెడు పనులు చేయడం వల్ల, ఆ విగ్రహాలకు సంబంధించిన క్రియలు చేయడం వల్ల, ఆ మూఢనమ్మకాలకు సంబంధించిన క్రియలు చేయడం వల్ల, ఆ మంత్రతంత్ర శక్తుల క్రియలు చేయడం వల్ల తమ బిడ్డల జీవితాలు నాశనం అయిపోయేమో, తమ బిడ్డలనైనా తమ పిల్లలనైనా కష్టాల్లో, నష్టాల్లో, రోగాల్లో, నిందల్లో, అవమానాల్లో పడిపోయారేమో, వారి జీవితాల్లో నిందల్లో, అవమానాల్లో, భయంకరమైన పరిస్థితులు పడిపోయాయేమో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో పశ్చాత్తాపడుటకు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి ఇంకపై ఇలాంటి పాపాన్ని నేను చేయనయ్యా, ఇలాంటి చెడు పని నేను చేయనయ్యా. నా కుటుంబానికి ఈరోజు ఈ నష్టం రావడానికి, నా బిడ్డలకి నష్టం రావడానికి, కష్టం రావడానికి, నా బిడ్డలకి ఈ రోగం రావడానికి, నా బిడ్డలకి ఈ శ్రమ రావడానికి, నా బిడ్డలకి ఈ నింద రావడానికి, నా కుటుంబం మీదకి ఈ నింద రావడానికి, ఈ అవమానం రావడానికి కారణం నేనయ్యా. నేను చేసిన చెడు పనే, నేను చేసిన పాపిష్టి పనే. ఈ రోజు నుంచి దాన్ని విడిచిపెట్టేస్తాను ప్రభా. ఈ రోజు నుంచి దాన్ని వదిలేస్తానయ్యా, పూర్తిగా విడిచిపెడతానని ప్రభా. నీ సన్నిధిలో పశ్చాత్తాపడు తండ్రి. అలాంటి పాపిష్టి పనులను విడిచిపెట్టడానికి మీరు సహాయం చేయండి అయ్యా. అలాంటి విగ్రహాలకు సంబంధించిన, అలాంటి మూఢనమ్మకాలకు సంబంధించిన విషయాలను ప్రభా పూర్తిగా విడిచిపెట్టేందుకు సహాయం దయచేయమని బ్రతిమాడుకుంటున్నాయ్యా. అలాగే తండ్రి ఎవరైతేనైనా పాపాలు విడిచిపెట్టేశారో, అలాంటి బానిసత బ్రతుకుని విడిచిపెట్టేశారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈరోజు ప్రభా తక్కువ స్థితిలో ఉన్నారేమో, వారిని అత్యున్నతమైన స్థితిలో నిలపండి ప్రభా. భయంకరమైన శ్రమల వాళ్ళు ఉన్నారేమో, ఆ శ్రమల వాళ్ళని ఏమీ చేయనివ్వకుండా మీరే కాపుదలు దయచేసి కాచి కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. అలాంటి కృపను మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ, సహాయం చేస్తారని నమ్ముతూ, మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రేపర్లోకి తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నేను బానిసత్వ బ్రతుకులో ఉండకుండా రాజకుమారుడిలాగా నేను ఉండి నా కుటుంబాన్ని నిందల పాలు, అవమానాల పాలు, కష్టాలు, శ్రమల పాలు కానివ్వకుండా, నా బిడ్డల బతుకులు నాశనం కానివ్వకుండా అత్యున్నతమైన స్థాయిలో మేము నిలిచేలాగా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమలు మమ్మల్ని ఏమీ చేయలేని స్థితిలో మేము ఉండేలాగా అలాంటి జీవితాన్ని నేను జీవిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం నీకంకితం.